హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే చెస్ట్ ఎక్సర్సైజ్ ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఈ వీడియో అయితే అందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ ఫస్ట్ చెస్ట్ ఎక్సర్సైజ్లో బెంచ్ ప్రెస్ అండి. బెంచ్ ప్రెస్లోనేమో నేనైతే 5 సెట్స్ పెట్టుకున్నానండి. ఒక్కో సెట్కి 10 to 10 అలా వెయిట్ పెంచుకొని వెళ్ళాను. ఒక్కో ప్లేట్ 10 అలా 5 సెట్స్ 5 టైమ్స్ అలా పెంచుకున్నాను. 100 kgs చేశానండి. చూడండి వీడియో ఇక్కడ 100 kgs ఎలా కంప్లీట్ చేస్తున్నానో చూడండి. అలాగా 5 సెట్స్ ఒక్కొక్క వెయిట్కి 10 రెప్స్ చేశాను. ఇప్పుడు 100 kgsకి మా వాడికి కొంచెం అంత వెయిట్కి వెళ్ళేటప్పుడు కొంచెం అయిపోయాడు. ఇప్పుడు మనం 100 kgsకి దిగుతున్నాం. లిఫ్ట్ చేసి ఇచ్చామన్నాను. హండ్రెడ్ కేజెస్ 10 రాలేదు, 5 వచ్చాయి. సో అయిపోయింది. ఇప్పుడు బెంచ్ ప్రెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వెయిట్ తీసేస్తున్నాం మొత్తం అంతా. ఇప్పుడు డంబుల్ ప్రెస్లు అండి. డంబుల్ ప్రెస్లు ఏంటంటే ఇవి త్రీ సెట్స్ పెట్టుకొని 10 రెప్స్ పెట్టుకోవాలి. నేను ఫస్ట్ 2 సెట్స్ వేరే వెయిట్ చేశాను. తర్వాత లాస్ట్ సెట్ కాబట్టి పెద్ద వెయిట్ చేసుకొని కొన్ని అలా సెట్స్ వెయిట్ అలా ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట సెట్కి. అలాగైతే మన బాడీ గ్రోతింగ్ ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడు డంబుల్ ఫ్లైస్ ఇది కూడా 3 సెట్స్ పెట్టుకొని 10 రెప్స్. ఇది కూడా అలాగా ఫస్ట్ ఒక లైట్ వెయిట్, ఆ తర్వాత మీడియం వెయిట్, ఆ తర్వాత హెవీ వెయిట్ అలా పెట్టుకోవాలి మనం. నేనైతే ఒక చూడండి అలా వెయిట్ కొంచెం స్మాల్ వెయిట్ అలా ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇప్పుడేమో పెక్ ఫ్లై. ఇదేంటంటే ఇది కూడా 3 సెట్సే పెట్టుకున్నాను 10 రెప్స్. మీరు కూడా అలాగే 3 సెట్స్ పెట్టుకుంటే ఇలాగా అలసిపోకుండా ఉంటాము. వెయిట్ మాత్రం ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క ఇంక్రీజ్ చేసుకోవాలి మాత్రం. అప్పుడే బాడీ గ్రోత్ మాత్రం కనిపిస్తుంది మనకి.